హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే మన ఆఫీస్ వర్క్ కోసం ఒక కొత్త మొబైల్ ఆర్డర్ చేసాం ఫ్లిప్కార్ట్ నుంచి. ఆ మొబైల్ ఏంటనేది నాకు తెలుసు, కానీ మీకు తెలియాలంటే బాక్స్ ఓపెన్ చేసేదాకా వెయిట్ చేయాలి. అయితే మరి లేట్ చేయకుండా బాక్స్ని ఓపెన్ చేద్దామా? సో బాక్స్ని ఓపెన్ చేయాలంటే మన చేతిలో ఏదో కత్తిరి ఏదో ఉండాలి, కానీ మన చేతిలో స్కేల్ ఉంది. ఆ స్కేల్తో ఆ కవర్ అనేది కట్ చేస్తాం. కట్ చేసి మొబైల్ని బయట తీయాలి. బయట తీసే ప్రాసెస్లో ఏంటంటే చుట్టూ కూడా ప్లాస్టిక్స్ ఉంటాయి, అవి కూడా కట్ చేయాలి. దాన్ని కూడా కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నేను ఏ మొబైల్ కొన్నాను అనేది. సో చూద్దాం. ఓకే, మనం కొన్న మొబైల్ GT Neo 3T రియల్మీ. సో మరి మొబైల్ని అన్బాక్స్ చేసేద్దామా? అన్బాక్స్ చేస్తే మొబైల్ ఎలా ఉందో చూడొచ్చు. సో మొబైల్కి చుట్టూ ప్లాస్టిక్ కవర్ వేశారు, మనకి కొత్త మొబైల్ పంపించారు. ఇప్పుడు ఈ కొత్త మొబైల్నే మనం ఓపెన్ చేయబోతున్నాం. ఓపెన్ చేయాలంటే కవర్ని కట్ చేయాలి. ఈ కవర్ని కట్ చేయాలంటే ఎలా అనేది చూస్తున్నాను. సో మనకి సైడ్న చిన్న చిన్న కవర్లా కనబడుతుంది, దాన్ని కట్ చేస్తే నాకు తెలిసి కట్ అయిపోద్ది, అదే ఓపెన్ అవుతుంది. సో మరి లేట్ చేయకుండా ఓపెన్ చేద్దామా? ఐఎమ్ ట్రయింగ్, కానీ అది ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే అది చిన్న కవర్లా ఉంది. సో దాన్ని ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మనం ఏం చేయాలని ఆలోచిస్తూ కట్ చేస్తున్నాం, అయినా కట్ అవ్వట్లేదు. అది కట్ చేద్దాం. మరి మనం స్కేల్ని యూజ్ చేయాలి. స్కేల్ని యూజ్ చేయకపోతే మాత్రం కట్ అవుతున్న విషయం నాకు అర్థమైంది. సో అందుకే మనం స్కేల్ని అయితే యూజ్ చేసి సీరియస్గా ఇలా కట్ చేసాం, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఓకే, కట్ అయితే అయింది. సో ఇప్పుడు మనం సీరియస్గా మొబైల్ని తీసేద్దాం. సో ఇదిగోండి, మనం కవర్ని కట్ చేసి తిప్పేసి తీసాం. సో ఇప్పుడు మొబైల్ని తీయాలి, కానీ ఇక్కడ ఒక మెయిన్ ట్విస్ట్ ఉంటుంది. నేను తీసేటప్పుడు ఏంటంటే ఆ బాక్స్ కిందకి రాదు. ఎందుకు రాదురా బాబు అనుకుంటే కిందన మనకి ఇంకొక ప్లాస్టర్ వేస్తారు అడిషనల్గా. సో ఆ ప్లాస్టర్ని తీస్తేనే మొబైల్ అనేది వస్తుంది. ఆ చిన్న లాజిక్ మనం మర్చిపోయాం. లాజిక్ని మర్చిపోవడం వల్ల మ్యాజిక్ అయిపోయింది వీడియో అంతా కూడా. ఎందుకంటే తెలిసిందే కదా, చాలా ట్రై చేస్తున్నాం బాక్స్ అట్లా ఏంటని చూస్తే తిప్పి అక్కడ ప్లాస్టర్ అంటే యాక్చువల్గా కొత్త మొబైల్ కదా ప్లాస్టర్ వేస్తారు, కానీ మనం మర్చిపోయాం విషయం. కొత్త మొబైల్ వస్తుంది కదా, ఎప్పటిదాకా ఐఫోన్ వాడాం, ఇప్పటి నుంచి ఆండ్రాయిడ్ వాడాలన్న ఎగ్జైట్మెంట్తో మనం మర్చిపోయాం విషయం. సో గుర్తొచ్చి దాన్ని కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి. మనకి ఐఫోన్ వాడడం వల్ల అదే హ్యాంగ్ లేకుండా హ్యాపీగా వాడాలంటే కొంచెం బెటర్ మొబైల్ తీసుకోవాలి. అందుకే ఈ మొబైల్ తీసుకున్నా. యాక్చువల్గా OnePlus తీసుకుందాం అనుకున్నాను, కానీ OnePlusలో మనకి నచ్చిన మొబైల్ దొరకలేదు. సో అందుకే రియల్మీ తీసుకున్నాను. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ అయితే ఇలా ఉంది. మొబైల్ కొంచెం పెద్దగానే ఉంది, ఐఫోన్ అంత ఉంది, అదే ఐఫోన్ 12 Pro Max అంత ఉంది. అంటే నేను ఆల్రెడీ మొబైల్ వాడుతున్నా కాబట్టి అంతగానే ఉంది. సో ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు. ఇవన్నీ మనకు అనవసరం, మనకు కావాల్సిన ఛార్జర్. సో ఛార్జర్ చూద్దాం, అలానే బాక్స్లో ఏమన్నా కూడా చూద్దాం. యాక్చువల్గా చాలా ట్రై చేస్తున్నాను ఓపెన్ చేయడానికి, కానీ వీడియో అంతా ఎంత ఫన్నీ అయిందంటే అంత ఫన్నీ అయింది. ఎందుకంటే మనం మొబైల్ కూడా తీయలేకపోతున్నాం, అలా ఉంది. సో అప్పుడు మనం ఏం చేసామంటే బాక్స్ని తిప్పాం. సో అప్పుడు మొబైల్ చేతికి వచ్చింది. సో చిన్న లాజిక్స్ లేకపోతే మ్యాజిక్స్ అవుతాయి అన్నట్టు అలా అయింది పరిస్థితి. సో మొబైల్ అయితే చేతికి వచ్చింది. సో చూసారు కదా, మొబైల్ చూడడానికి చాలా చాలా బాగుంది, క్లాసీ లుక్స్, కానీ ప్లాస్టిక్ బాడీ, అదే పాలికార్బోనేట్ బాడీ. ఏం చేస్తాం మరి, ఏదో ఒకటే, కానీ మనకు మొబైల్ బాగా వర్క్ అవ్వాలి, అదే ముఖ్యమైన విషయం. సో కేస్ కూడా ఇచ్చాడు, బయటికి వెళ్ళి కేసు కొనుక్కోక్కర్లేదు, ఈ కేసు కొద్ది రోజులు వాడేయచ్చు. సో పక్కన పెడదాం. సో ఛార్జర్ అయితే చాలా బండగా ఉంది, మరి ఎంత ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుందో చూడాలి. అండ్ ఈ ఛార్జర్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి, ఎందుకంటే వీడియో ముందుకెళ్ళే కొద్దిగా మీకు చెప్తాను. తర్వాత కేబుల్ కూడా చాలా బాగుంది, వైట్ కలర్లో, బ్లాక్ అయిపోయి తొందరలోనే, అండ్ పాడైపోయే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో అందుకే జాగ్రత్తగా దీన్ని లోపల పెడదాం. అండ్ ఛార్జింగ్ పెట్టే టైంలో చూద్దాం ఎలా దీన్ని వర్క్ అవుతుందో. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా కేసు వేద్దాం. కేసు కన్నా ముందు మొబైల్ అయితే ఆన్ చేయాలి. మొబైల్ ఆన్ చేసి ఎలా ఉందో చూడాలి. అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆన్ చేస్తే ఏమవుతుందో కూడా చూద్దాం. ఎందుకంటే మనం చాలా తక్కువ ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడడం. అండ్ లాస్ట్ 15 ఇయర్స్ కాదండి, 5 years అరౌండ్ నా బీటెక్ నుంచి నేను ఐఫోన్ వాడుతున్నాను. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ వాడడం చాలా తక్కువ, అందుకే మనకి ఆండ్రాయిడ్ గురించి పెద్దగా నాలెడ్జ్ తగ్గింది. కానీ పర్లేదు, మళ్ళీ నేర్చుకుందాం ఎంతసేపు. సో రియల్మీ ఆన్ అయిందనమాట. సో మొబైల్ ఆన్ అవడానికి ఎంత టైం పడుతుంది చూద్దాం. సో మంచి గ్రాఫిక్స్ ఇచ్చారు. రియల్మీ ఎల్లో కలర్లో కనిపించింది, అదే గోల్డెన్ ఎల్లోలో కనిపించింది, చాలా బాగుంది. సో ఇప్పుడు మొబైల్ ఆన్ అవగానే హలో చెప్పింది, మనం కూడా హలో చెప్దాం. హలో చెప్పి నెక్స్ట్కి వెళ్తే ఏమంటుందని చెప్పేసి. సో లెట్స్ గో నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేయమంది. మనం ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసాం. తర్వాత సెలెక్ట్ రీజన్, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాలోకి సెలెక్ట్ చేసి దాన్ని మొత్తం సెట్టింగ్ చేస్తాం అనమాట. సెట్టింగ్ చేసిన తర్వాత మొబైల్ని చూద్దాం. సెట్టింగ్లోనే చేసి కొద్ది రోజులు వాడిన తర్వాత అనమాట. సో మనం అందంగా ఉంటాం కదా, అందుకే మన ఫోటో పెట్టుకున్నాం.
సో చూడొచ్చు మనకి ఎక్కడ ల్యాగ్ లేదు. ఇంకా యాప్స్ కూడా చాలా ఫాస్ట్గా యూజ్ అవుతున్నాయి. నేను వాడే కాబట్టి చెప్తున్నాను అనమాట. మనకి మ్యాక్సిమం హ్యాంగ్ అయితే ఎక్కడ అవ్వలేదు. కొత్త ఫోన్ కదా అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ రియల్మీలో ఒక దరిద్రం ఏంటంటే యాప్ డ్రాయర్ ఉంటుంది. మనం ఇలా పైకి లేపగానే ఆ తొక్కల యాప్స్ అన్నీ వచ్చేస్తుంటాయి అనమాట. ఆ చిరాగ్గా ఉంటుంది చాలా. అందుకే నేను చెక్ చేశాను దాన్ని ఎలా ఆపాలని చెప్పేసి. ఆ పైన ఉంది, మనకు తెలియక చాలా నెతుక్కున్నాం, తర్వాత తెలిసింది. సో అక్కడ చూసారు కదా ఆ పర్సనల్ సెక్షన్ ఉందా, అది మొత్తం యాప్స్ అనుకోండి, ఆ దరిద్రం రాదనమాట. లేకపోతే ఎక్కడెక్కడో చెత్త యాప్స్ అన్నీ కూడా మనకి యాడ్స్ కింద వచ్చేస్తుంటాయి. అందుకే మనం దాన్ని ఆపేసాం. తర్వాత ఇటు లెఫ్ట్లో చూసుకోవచ్చు, ఇక్కడ మనకి న్యూస్ వస్తూ ఉంటుంది అనమాట. సో యూపీఎస్సీ వాడు రిలీజ్ చేశాడట. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను రాద్దామని చెప్పి. సో ట్రై చేద్దాం. సో తర్వాత ఇది మన షెల్ఫ్ అనమాట. ఇక్కడ మనకి క్లాక్, తర్వాత స్టోరేజ్ పర్సంటేజ్, తర్వాత మనం ఎన్ని వాకబుల్ డిస్టెన్స్ చేసాం, అదే మన రోజుకి క్యాలరీస్ ఖర్చు పెట్టడం అనేది చూస్తాం అనమాట. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి క్రోమ్ కూడా చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఇంకా యాప్స్ అయితే చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతున్నాయి. మనకి దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 878 అండ్ అలాగే మనకి ఇది 8GB 128GB అనమాట. అంటే 8GB ర్యామ్ 128GB స్టోరేజ్. చాలా బాగుంది వర్క్ అయితే, చాలా బాగా వర్క్ అవుతుంది మొబైల్ అయితే. ఇంకా వాడాలి మళ్ళీ ఫ్యూచర్లో ఏమవుతుందో. అంటే ఫస్ట్ మంత్ బాగానే ఉంటుంది, తర్వాత తెలిసిందే కదా. సో నెక్స్ట్ మన ఛానల్ ఓపెన్ చేస్తాం. మన ఛానల్ ఓపెన్ చేస్తే మనకి 7,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది రీసెంట్గా రికార్డ్ చేసిందే. సో చూసారు కదా. ఇంకా మనకి ఇందులో చూడాలి అంటే ఛార్జింగ్ చాలా బాగుంది. మనకి ఎలా అంటే మీకు చూపిస్తా చూడండి ఛార్జింగ్ ఎలా వస్తుంది అనేది. సో మనకి ఇప్పుడు ఛార్జింగ్ ఎలా వస్తుందని చూద్దాం. మనకి ఛార్జింగ్ ఎలా వస్తుందని చూడాలంటే మనకి పైన సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. మనం మామూలుగా యాప్స్లో సెట్టింగ్స్ ఉంటాయి, ఇలా ఈజీగా వెళ్ళచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం బ్యాటరీలోకి వెళ్దాం. బ్యాటరీలోకి వెళ్ళామంటే మనకి బ్యాటరీ గురించి తెలుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనం 50% ఛార్జింగ్ ఉంది, ఇంకా 19 అవర్స్ వస్తుందంట. అదంతా సొల్లు నమ్మకండి, 19 అవర్స్ అయితే రాదు. ఒక 10 అవర్స్ ఈజీగా వస్తుంది, కానీ 90 అవర్స్ మాత్రం కష్టం. సో ఇంకా ఇక్కడ చూడొచ్చు, మనకి ఛార్జింగ్ పెట్టి 12 hours 31 minutes అయింది. స్క్రీన్ ఆన్ టైం 1 hour. నేను 80% వరకు పెట్టాను. సో ఒక 25% ఎంత అయింది, కానీ బ్యాటరీ పోతే చాలా బాగుంది. సో ఇంకా మనం కింద లాగిన తర్వాత మనకి ఇక్కడ అన్నీ కంట్రోల్ సెంటర్లో చూపిస్తున్నాడు. ఈ కంట్రోల్ సెంటర్లో ఏంటంటే మనకి జీటీ మోడ్ ఉంటుంది. జీటీ మోడ్ ఆన్ చేస్తే భలే ఉంటుంది, కానీ ఇప్పుడు ఆన్ చేయడం మర్చిపోయాను. మీకు జీటీ మోడ్ తొందరగా ఆన్ చేసి చూపిస్తాను షార్ట్ వీడియోలోని. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మెయిన్ థింగ్ ఛార్జింగ్ అనమాట. 1070కి నేనైతే ఛార్జింగ్ పెట్టాను, 24% ఉంది. చూసారు ఛార్జింగ్ ఎలా ఎక్కుతుందో, సూర్యుని వెళ్ళిపోతుంది. 1024కి 53 అయిపోయింది. అండ్ 1032కి మనం ఛార్జింగ్ చూసుకుంటే చూసారా 72కి వెళ్ళింది. సో మనకి అరౌండ్ ఒక 30 minutesలో 72కి వెళ్ళిపోయింది. అండ్ 1045కి అయితే ఏకంగా ఎక్కడికి వెళ్ళింది చూసారా 98కి వెళ్ళిపోయింది. ఛార్జింగ్ అంత ఫాస్ట్ ఎక్కుతుంది, అలానే ఛార్జింగ్ కూడా చాలా బాగా వస్తుంది. 1 day ఈజీగా వస్తుంది హెవీ వర్క్ చేసినా కూడా. సో మనకి జీటీ మోడ్ ఆన్ చేసి వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. జీటీ మోడ్ అంటే ఏదో కాదండి, మనకి ఫోన్ వర్కింగ్ చాలా బాగుంటుంది. అండ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అన్నీ మారుతాయి. అండ్ ప్రీమియంగా వర్క్ అవుతుంది అనమాట. అండ్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ పైన జీటీ అని చూపిస్తుంది. సో ఇది మొబైల్ గురించి నేను చెప్పాను, నాకు తెలిసిన విషయాలు చెప్పాను అనమాట. ఇది ఒక రివ్యూగా కన్సిడర్ చేస్తారో లేదా నా ఒపీనియన్ కన్సిడర్ చేస్తారో మీ ఇష్టం. అండ్ ఈ వీడియోని మీ ఇస్తే లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఇన్ కీప్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.